వెనిజులా రాజధాని కరాకస్ పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. అమెరికా దాడులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో వీధుల్లోకి పరిగెత్తారు. ఎయిర్పోర్ట్, రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా అమెరికా ఆరోపిస్తున్న నౌకలపైన దాడులు జరిగినట్లు సమాచారం అందుతోంది. వెనిజులా డ్రగ్స్ స్మగ్లింగ్ కేంద్రంగా మారిందని ట్రంప్ ఆరోపిస్తుంటే చమురు నిక్షేపాల కోసమే అమెరికా ఈ దాడులకు పాల్పడిందని అధ్యక్షుడు నికోలస్ మదురో ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు వెనిజులాలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాంబుల మోతతో ఒక్కసారిగా వైమానిక దాడులు అంటే ఆ సౌండ్స్ని విని ప్రజలు వెనిజులా ఏదైతే రాజధాని ఉందో అక్కడ మనకు కారకాస్ అన్నటువంటి ఏదైతే పట్టణ ప్రాంతమో ఆ పరిసర చుట్టూరా ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు 7 ప్రదేశాల్లో కూడా ఈ దాడులు అంటే బాంబుల మోతతో అంటే అక్కడ విమానాలకు సంబంధించినటువంటి సౌండ్స్తో అంతా కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయానికి పరుగులు పెట్టినటువంటిది. దాదాపు అర్ధరాత్రి 2 గంటల సమయంలో అంటే భారత కాలమాన ప్రకారంగా ఈ సమయం అక్కడ జరిగినటువంటి సమయం. అయితే ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా అమెరికా ట్రంప్ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో అనుకోవచ్చు, అక్కడ జరిగేటటువంటి దాడుల్లో కూడా చాలా మటుకు కూడా ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి అన్నటువంటిది, డ్రగ్స్కి సంబంధించినటువంటిది కూడా ఎక్కువగా వెనిజులా ప్రాంతం అంతా కూడా ఎక్కువగా జరుగుతుంది. వాటి అరికట్టడం కొరకే ఈ దాడులు అంటూ కూడా పలు కీలకమైనటువంటి ప్రకటనలు కూడా అటు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేసింది. కానీ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి అటు ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకంగా కూడా అంటే ఒక ట్రంప్ మాట్లాడేటటువంటి మాటలు అనుకోవచ్చు, ఏదైతే వెనిజులాలో ఉండేటటువంటి అనేక అంశాలపై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నికోలస్ మదురోకి వ్యతిరేకంగా ట్రంప్ చేసేటటువంటి ప్రకటనలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ దీనికి ఏదైతే ఈరోజు అర్ధరాత్రి జరిగినటువంటి అటు బాంబుల వర్షంతో ఒక్కసారిగా అక్కడ ఏదైతే ప్రభుత్వము ముఖ్యంగా అంటే ఆ ప్రజలందరినీ కూడా ఇళ్లలోనే ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి కొంత అక్కడ ఉండేటటువంటి వెనిజులా ప్రజలు కూడా భయకంపితులై బయటికి రాకుండా కూడా అంటే ఒక్క క్షణం ఏమవుతుంది దేశమంతా కూడా అన్నటువంటిది భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అంటే దాదాపు మనం కొన్ని రోజుల నుంచి ఏదైతే వెనిజులా ప్రతిపక్ష నాయకురాలకు సంబంధించినటువంటిది నోబెల్ శాంతి బహుమతి వచ్చినటువంటిది మచాడోకు వచ్చినటువంటి ఏదైతే ఆమె చాలా అంటే ప్రత్యక్షంగానే అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఇచ్చేటటువంటి అంశాలు అనుకోవచ్చు, చాలా కీలకమైనటువంటి ప్రకటనలు చేస్తూ అటు డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ప్రకటించినటువంటిది బాహాటంగా ప్రకటించింది ఒకవైపు. కానీ ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే ప్రభుత్వం నికోలస్ మదురోకి సంబంధించినటువంటి ప్రభుత్వం మాత్రము ఈ రోజు జరిగినటువంటి దాడులకు ప్రతిపక్ష నేత కూడా జవాబు చెప్పాలి అంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. మరొక వైపు దీనికి సంబంధించినటువంటిది కొలంబియా అధ్యక్షుడు వెనిజులా మీద చేసినటువంటి దాడులు, అమెరికా చేస్తున్నటువంటి వైమానిక దాడులపై ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి అంటూ కూడా కొలంబియా అధ్యక్షుడు కూడా ఒక అంటే ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, దీనిపై స్పందించాలి అంటూ కూడా. అయితే ఈ రోజు మనకు జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి దాడుల్లో మిరండా, తర్వాత అరగువా, తర్వాత లాగ్వైరా అన్నటువంటి కీలకమైనటువంటి వెనిజులాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పట్టణాలు, ఈ ప్రాంతాల్లో వైమానిక దాడులు, బాంబుల మోత దాదాపు 7 ప్రదేశాల్లో బాంబుల మోతతో వినిపించడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయకంపితులయ్యారు. చాలా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రము ప్రజలందరూ కూడా దీనిపై ఖచ్చితంగా అమెరికా చేసేటటువంటి దాడులపై ప్రభుత్వము ఒక కీలక ప్రకటన కూడా చేసింది. కానీ సముద్ర తీర ప్రాంతాల్లో, కరేబియన్ సముద్ర తీర ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుంచి ఏదైతే అమెరికా మోహరించినటువంటి సైనిక స్థావరాలు అనుకోవచ్చు, సైనికానికి సంబంధించినటువంటి వరకు ఏదైతే డ్రగ్స్కి సంబంధించినటువంటి అంటే ఆ యొక్క బోట్స్ పై కూడా దాడులు చేశాము, డ్రగ్స్
డ్రగ్సే మాకు మెయిన్ ఎజెండా, డ్రగ్స్ కు అరికట్టే విధంగా కూడా ఎప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఉంటుందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనలు ఒకవైపు. కానీ దాదాపు మనకు ఏదైతే అనేక దాడుల్లో ఇప్పటి వరకు కూడా దాదాపు 107 మందిని కూడా ఈ దాడుల్లో కూడా చాలా మందిని పట్టుకున్నామంటూ కూడా చాలా మంది చనిపోయారంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది ఒకవైపు. డ్రగ్స్ ఎజెండా తోటి ముందుకు వెళ్తున్నటువంటి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినటువంటి సైనిక దాడులు ఒకవైపు, కానీ రియల్ గా వెనిజులాలో ఉండేటటువంటి ఖనిజాల నిక్షేపాలని స్వాధీనం చేసుకోవడం కొరకే అమెరికా దాడి చేస్తుందంటూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు. మొత్తం మీద ఈ రోజు చేసినటువంటి దాడులుతో ఒక్కసారిగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలంటూ ఏదైతే వెనిజులాకు సపోర్టింగ్ గా ఉన్నటువంటి దేశాలు ఒక్కసారిగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలంటూ కూడా ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్ కళ, థ్యాంక్ యూ.